హాయ్ హలో నా పేరు శ్రీ. ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే మనం వర్కింగ్ విత్ ఫైల్ పర్మిషన్, ఒక ఫైల్కి పర్మిషన్ ఎలా ఇవ్వాలనేది ఇక్కడ డిస్కస్ చేద్దాం. మనం ఏదైనా లైనక్స్ కమాండ్స్ రన్ చేయాలంటే మనకు లైనక్స్ సర్వర్ ఉండాలి. నేను ఆల్రెడీ సర్వర్ అనేది క్రియేట్ చేసుకుని నేను మొబైల్ స్టామ్కి కనెక్ట్ అయ్యాను. ఓకే, ఇక్కడ ఎల్ఎల్ ఎంటర్ ఇచ్చుకున్నాను. ఎల్ఎల్ ఎంటర్ ఇచ్చుకుంటే ఇక్కడ ఫైల్ ఉంది అని డైరెక్టరీ ఉంది. నేను ఫైల్కి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ రీడ్ రైట్ రీడ్ అని ఉంది కదా, ఇది టోటల్ కాపీ చేసుకుని నేను ఒక నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకుంటున్నాను. గో టు నోట్ ప్యాడ్, ఇక్కడ పేస్ట్ చేస్తుంది. ఇక్కడ ఒక ఫైల్కి మనకి యూజర్స్ ఉంటారు, గ్రూప్స్ ఉంటారు, అదర్స్ ఉంటారు. ఇక మనం డివైడ్ చేసుకుందాం. ఇక్కడ ఐఫోన్ ఉంది కదా, ఐఫోన్ అంటే ఫైల్, ఒకవేళ డి ఉంటే డైరెక్టరీ, ఒకవేళ ఎల్ ఉంటే సాఫ్ట్ లింక్ అని. ఇక నేను ఐఫోన్ అంటే ఫైల్, ఒక ఫైల్ తీసుకున్నా, ఆ ఫైల్కి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ రీడ్ అంటే 4, రైట్ అంటే 2, ఎగ్జిక్యూట్ అంటే 1. ఇవి డిఫాల్ట్గా మనకు లైనక్స్ వాళ్ళు మనకి ఇంప్లిమెంట్ చేశారన్నమాట. రీడ్ అంటే 4, రైట్ అంటే 2, ఎగ్జిక్యూట్ అంటే 1. వీటి ఫైల్ యొక్క పర్మిషన్ ఎలా ఉందో చూద్దాం. రీడ్ అంటే ఎంత, ఇక్కడ 4 కదా, 4, రైట్ అంటే 2, మొత్తం ఎంత 6. రీడ్ అంటే 4, రీడ్ అంటే నెక్స్ట్ ఫైల్ ఏమో రీడ్ అంటే 4. ఇది ఏంటంటే మనం 3 డివైడ్ చేసుకుందాం మనం యూజర్ గ్రూప్ అని. ఓకే, యూజర్, యూజర్ అండ్ ఓనర్ అండ్ గ్రూప్ అండ్ అదర్స్, ఇట్లా 3గా డివైడ్ చేసుకున్నాం. యూజర్స్ ఉంటారు, గ్రూప్స్ ఉంటారు, అదర్స్ ఉంటారు. ఇట్లా మనకి 444, ఈ ఫైల్కి 444 పర్మిషన్ ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకొని ఆ ఫైల్కి పర్మిషన్స్ను యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వెంకటే ఉంది, ఈ వెంకట్కి నేను సిహెచ్ మోడ్, మనం ఏదైనా ఫైల్ పర్మిషన్కి యాడ్ చేస్తున్నామంటే మనం కమాండ్ ఏం తీసుకుంటాం అంటే సిహెచ్ మోడ్ అనే కమాండ్ని యూజ్ చేసుకుంటాం. సిహెచ్ మోడ్ కమాండ్ యూజ్ చేసుకుని మనకు ఫైల్కి పర్మిషన్ ఇవ్వచ్చు అనమాట. యూజర్స్, గ్రూప్స్, అదర్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్న ఆల్రెడీ. వెంకట్ అనే ఫైల్కి నేను ఏ పర్మిషన్ ఇస్తానంటే 744 అనే పర్మిషన్ ఇచ్చుకొని వెంకట్ అనే ఫైల్ ఇస్తున్నాను. ఫైల్ నేమ్ ఇచ్చాను కదా, ఎలా లెటర్ ఇచ్చుకో, ఇక్కడ నీకు ఫైల్ నేమ్ అనేది పర్మిషన్ ఇచ్చిన. ఏమేమి పర్మిషన్ ఇచ్చినా నోట్ ప్యాడ్కి చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ కొడితే పేస్ట్ ఇట్. ఇక్కడ రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇచ్చిన 7, రీడ్ అంటే 4, ఓకే, రైట్ అంటే 2, ఎగ్జిక్యూట్ అంటే 1, టోటల్ ఎంత 7. ఇక్కడ రీడ్ అంటే 4, రీడ్ అంటే 4, నేను ఇచ్చిన పర్మిషన్ ఏంటి 744. ఏదైనా ఫైల్కి పర్మిషన్ ఇచ్చుకోవాలంటే మనం ఇక్కడ పర్మిషన్ ఇచ్చుకోవచ్చు. నేను ఫుల్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నాను. సిహెచ్ మోడ్ 777 వెంకట్, ఎంటర్ చేస్తే నీకు ఫుల్ పర్మిషన్ వచ్చిందా. రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, యూజర్కి, ఓనర్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇచ్చిన, అదే గ్రూప్స్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇచ్చిన, అదే అదర్స్ కూడా రీడ్ రైట్ ఇచ్చిన. ఇట్లా ఇచ్చుకున్నప్పుడు మనకు ఫుల్ పర్మిషన్స్ అనేటివి ఒక ఫైల్కి ఇచ్చుకోవచ్చు. ఏదైనా ఫైల్ పర్మిషన్ చేంజ్ చేసుకోవాలా, ఫైల్స్ ఫుల్ పర్మిషన్ ఇవ్వాలనుకుంటే మనం ఈ విధంగా సిహెచ్ మోడ్ అనే కమాండ్ యూజ్ చేసుకొని ఫైల్కి పర్మిషన్ ఇస్తాం. ఓకే, ఓన్లీ ఫైల్కేనా అంటే అలా కాదు, మన డైరెక్టరీ కూడా యాక్సెస్ అనేది ఇవ్వచ్చు, అంటే పర్మిషన్స్ ఇవ్వచ్చు. సారీ, పర్మిషన్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాన్ అనే డైరెక్టరీ ఉంది. ఇక్కడ ఏం చేస్తా, సిహెచ్ మోడ్ 777 రానా. ఇక్కడ నీకేముంది రానాకి, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, రీడ్ యూజర్కి వచ్చేసి, యూజర్ ఓనర్కి వచ్చి రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అండ్ యూజ్ గ్రూప్స్కి వచ్చేసి రీడ్ అండ్ ఎగ్జిక్యూట్. ఇట్లా మనం ఇచ్చుకున్నాం. నేను ఫుల్ పర్మిషన్ ఇచ్చిన రానాకి. ఇక్కడ ఇంప్లిమెంట్ అయిందా లేదా ఫుల్ పర్మిషన్స్. రానాకి నేను రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ ఇచ్చిన, యూజర్కి రీడ్ రైట్ ఇచ్చిన, గ్రూప్స్కి రీడ్ రైట్ ఇచ్చిన, అదర్స్కి రీడ్ రైట్ ఇచ్చిన, అంటే ఫుల్ పర్మిషన్ ఇచ్చేసిన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రానాలో ఇప్పుడు సబ్ డైరెక్టరీస్ కానీ సబ్ ఫైల్స్ ఉన్నాయి. దానికి కూడా మనకి ఇంప్లిమెంట్ అవ్వాలా, మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలా పర్మిషన్ అన్నప్పుడు మనం ఏం చేసుకుంటామంటే ఇప్పుడు రానా దగ్గర సిడి రానా డైరెక్ట్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నీకు ఒకటి ఫైల్ ఉంది, ఒకటి డైరెక్ట్ ఉంది. వీటికి కూడా మనకి ఇంప్లిమెంట్ అవ్వాలనుకుంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ప్రాజెక్ట్ పైన పర్మిషన్ ఉంది, రీడ్ రైట్ ఉంది, రీడ్ ఉంది, అలానే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్, ఐఫోన్ ఎగ్జిక్యూట్ ఎగ్జిక్యూట్ ఉంది. ఇలా మనకి ఫైల్ పర్మిషన్స్ ఉంది కదా. నేను ఇప్పుడు బ్యాక్ వచ్చేసి సబ్ ఫైల్ కానీ సబ్ టైర్స్ కానీ నాకు యాడ్ అవ్వాలనుకుంటున్నా పర్మిషన్. అలాప్పుడు మనం ఏం చేస్తామంటే సిహెచ్ మోడ్ ఐఫోన్ క్యాపిటల్ ఆర్ అని యూజ్ చేసుకొని, స్మాల్ కాదు క్యాపిటల్ ఆర్ యూజ్ చేసుకొని, సారీ క్యాపిటల్ ఆర్ తీసుకొని ఫుల్ పర్మిషన్ ఇవ్వాలి. 777 ఇక్కడ రానా అని ఇచ్చాను. డైరెక్ట్ నేమ్ ఏంటి ఇక్కడ రానా కాబట్టి రానా ఇచ్చాను. ఎల్ఎల్ ఎంటర్
రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్ ఆల్రెడీ నీకు రానగైన్ రైట్. ఇప్పుడు ఎల్ఎల్ ఎంచుకుంటే నీకు సబ్ డైరెక్టరీ కూడా రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్ యూజర్కి వచ్చింది, గ్రూప్స్కి రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్ వచ్చింది, అదర్స్ కూడా రీడ్ రైట్ ఎగ్జిక్యూటివ్ వచ్చింది. ఏదికి ఒక డైరెక్టరీకి. అలానే వెంకట్ అనే చూడండి ఇక్కడ ఫైల్ ఆర్ డైరెక్టరీ, ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకున్న దాంట్లో సబ్ డైరెక్టరీస్ కానీ సబ్ ఫైల్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ఇంప్లిమేషన్ ఏమైనా పర్మిషన్ మనం యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా ఫైల్ పర్మిషన్ ని యూజ్ చేసుకొని మనం వాళ్ళకి యాక్సెస్ ఇస్తాం మనం. ఓకే, ఓనర్ కి రీడ్ రైట్ 777 ఫుల్ పర్మిషన్ అంటే 777 తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ రీడ్ అంటే 4 వచ్చింది, టూ అంటే రీడ్ అంటే 4 వచ్చింది, రైట్ అంటే 2 వచ్చింది, సారీ 6, ఇది ఒకటి 7 ఎగ్జిక్యూటివ్, మొత్తం 7 కదా. అట్లా ఫుల్ పర్మిషన్ మనం ఇచ్చుకోవచ్చు. ఏదైనా ఒక ఫైల్కి కానీ డైరెక్టరీకి కానీ ఫుల్ పర్మిషన్ ఇచ్చుకోవాలనుకుంటే మనకు ఈ విధంగా మనం ఫుల్ పర్మిషన్స్ ఇచ్చుకోవచ్చు. అలానే ఫైల్ పర్మిషన్స్ కి మనం ఏ విధంగా 644 ఇచ్చుకుంటావా, రీడ్ రైట్ ఇచ్చుకుంటావా, ఎగ్జిక్యూటివ్ ఇచ్చుకుంటే రీడ్ రైట్ ఇచ్చుకుంటావా, డిఫరెంట్ డిఫరెంట్ మనం ఫైల్ పర్మిషన్ గా డైరెక్ట్ పర్మిషన్ కానీ ఇచ్చుకోవచ్చు అనమాట. అలానే సబ్ డైరెక్టరీ సబ్ ఫైల్స్ ఏమైనా ఉన్నా కూడా యాడ్ అవ్వాలా నా ఫైల్ పర్మిషన్ అన్నప్పుడు మనం యాడ్ చేసుకోవచ్చు. chmod -r క్యాపిటల్ ఆర్ అనే కమాండ్ యూజ్ చేసుకొని మనం ఫైల్ పర్మిషన్ ని యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే నోట్ నెంబర్ 1 KPHకి వచ్చి గంటస్ ఆఫ్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చి మా టీంని కన్సల్ట్ అవ్వండి. విల్ సీ ద నెక్స్ట్ వీడియో. ఇది ఎక్కువ రియల్ టైంలో ఫ్రీక్వెంట్గా యూజ్ చేసుకుంటాం.